దానికి తోడు ఏంటంటే తను పడినటువంటి ఒత్తిడి, నా భార్య కాబట్టి నేను కొట్టుకుంటాను, నా భార్య కాబట్టి నేను తిట్టుకుంటాను అని చెప్పి నువ్వు చాలా సింప్లిఫై చేసి చెప్తున్నావు బాలు. కానీ ఏంటంటే అది సైంటిఫిక్గా కానీ లీగలీ కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా అది తప్పు. అది పూర్తి స్థాయి మెంటల్ ఇల్నెస్కి వెళ్ళిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. ఎంత విపరీతంగా వెళ్ళింది అంటే కనుక ఆ అమ్మాయి మాట్లాడుతుంది కానీ ఆ అమ్మాయి ఇమోషన్స్లో కానీ ఆ అమ్మాయి భావంలో కానీ, బుజ్జి విషయాన్ని గురించి చెప్తున్నాను, ఎక్కడ కూడా ఒక విధమైనటువంటి రేషనాలిటీ లేదు. అంటే మనకు అర్థం అవుతుంది, ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతుందో మనకు అర్థం కాదు, ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో మనకు అర్థం కాదు, ఎందుకు అరుస్తుందో మనకు అర్థం కాదు. బాలు అనేటటువంటి వ్యక్తి వచ్చి మళ్ళీ నీకు జీవితాన్ని ఇస్తాడు అన్నా కూడా ఆ అమ్మాయి నిన్ను నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్తున్నటువంటి ఫేస్ అలాంటిదన్నమాట. నిజంగా ఇక్కడ చూసుకుంటే మేడం, జ్యోతి పిచ్చి రాకపోవటం వల్ల, అంటే ఈ మనోవైకల్యం లేకపోవటం వల్ల దురదృష్టవంతురాలు, బుజ్జి ఏమోచి మనోవైకల్యం ఉండటం వల్ల ఒక విధంగా అదృష్టవంతురాలేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక వ్యాక్సినేషన్ అనమాట. ఇక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఘోరాలు నేరాలు చూసి ఆ అమ్మాయి ఇంకా ఒక విధంగా నవ్వుతుంది అంటే కనుక ఆ పిచ్చే తనని కాపాడుతుందేమో అని మనం అనుకోవచ్చు. అది అంటే అక్కడ జరిగినటువంటి హెరాస్మెంట్ ఎంత తక్కువ చూపెట్టినా కూడా బాలు సైడ్ నుంచి ఆ హెరాస్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది మేడం. అయితే ఇంకా అరుణ విషయానికి వస్తే కనుక, ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటంటే ఈవిడికి ఆ లోతు తెలుసు, కానీ ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి, కానీ అక్కడ ఈదేటటువంటి ధైర్యం ఉంది ఆవిడకి. ఇక్కడ ఉన్నారు, ఇటువంటి టైప్స్ ఉన్నాయి, ముందు ఒక భార్య ఉంది, తర్వాత ఈ జ్యోతి అనేటటువంటి వ్యక్తి ఉంది, ఇవన్నీ తెలిసినా కూడా ఆవిడ ఈదేటటువంటి ధైర్యం ఉంది కాబట్టి ఆవిడ ఇప్పుడు బతకగలుగుతుంది, లాజికల్గా రీజన్ చేస్తుంది. అంటే ఇక్కడ బాలు చేసినటువంటి తప్పుని నేను సమర్థించట్లేదు, కానీ ఇక్కడ జరిగినటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు బట్టి ఎవరికి పిచ్చి వస్తుంది ఎవరికి రాదు అన్న దానికి నేను చెప్తున్నాను.